ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే న్యాయంగా నడుచుకోమంటున్నాడు. నెంబర్ 2 కనికరము, నెంబర్ 3 ప్రేమ, నెంబర్ 4 దీన మనస్సు. ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఉండాలంటండి. మనుషుల ఎదుట చూపించుకోవడం చాలా సులువు, కానీ ఇక్కడ ఎవరి దగ్గర చూపించమంటున్నాడు దేవుడు? ఆయన ముందు నటించగలమా? బాగున్నారండి అంటాం, మనసులో తిట్టుకుంటే వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? దేవుడి దగ్గరికి వందనాలు పాస్టర్ గారు అంటాం, నీ మనసులో ఏమనుకుంటున్నావు ఎవరు తెలుస్తుంది? దేవునికి తెలిసిపోతుంది. దేవుని ఎదుట నటనలు కుదరవండి. దేవుడు ఏమంటున్నాడంటే కనికరము, ప్రేమ, దీన మనస్సు, పరిశుద్ధత నా ముందు చూపించు. నిన్ను కట్టుకో. తరువాత అదిగో లోకంలో అనేక మంది నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి పరిచర్య చెయ్యి, ఆత్మల్ని రక్షించు అని ఇచ్చాడు దేవుడు. ఆత్మలు రక్షించే ముందు నువ్వు రక్షించబడ్డావా? ఈ క్షణం మరణిస్తే దేవుడు నిన్ను చేర్చుకుంటాడా? ఏ తప్పు లేకుండా ఉండగలిగామా? దేవుడు నిర్దోషి అని అంటాడా? బలా నమ్మకమైన మంచి దాసురాల అంటాడా? ఒక తల్లిగా సక్సెస్ అయ్యావా? ఒక భార్యగా సక్సెస్ అయ్యావా? ఒక బిడ్డగా సక్సెస్ అయ్యావా? ఒక విశ్వాసిగా సక్సెస్ అయ్యావా? ఏ పాత్రను ఎలా పోషించాం? ఒక తల్లిగా ఓడిపోయి, ఒక భార్యగా ఓడిపోయి, ఒక చెల్లిగా ఓడిపోయి, ఇలా ప్రతి విషయంలో లోపాలు కలిగి స్వార్థంగా మనకు నచ్చినట్టు బ్రతికేస్తే మరి సృష్టికి సువార్త చెప్పాలి, ఆ చిత్తం ఎవరు నెరవేరుస్తారు? నీతిగా ఉండాలి, మన బాధ్యతలు సరిగ్గా చేయాలి, ప్లస్ అనేక మందిని ఏం చేయాలండి? రక్షించాలి, అనేక మందిని కాపాడాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు రక్షించుకుని నీ కుటుంబాన్ని నువ్వు రక్షించబడితే కుటుంబం రక్షించబడిపోతుందండి. మిమ్మల్ని చూసి వాళ్ళు మారిపోతారు. ముందు మీరు మారిన తర్వాత మీ కుటుంబాలు మారుతాయి. తద్వారా సమాజంలోనికి క్రీస్తు సువార్తను తీసుకెళ్లిన నాడు పరలోకమందున్న దేవుని చిత్తం భూమి మీద కూడా నెరవేర్చబడుతుంది. అప్పుడు కంప్లీట్ గా దేవుడు నా మీద పెట్టుకున్న దాన్ని నేను పూర్తి చేశాను. పౌలు గారు ఏమన్నారండి? నా పరుగు నేను కడముట్టించి ఎలా కడముట్టించాడు? నెంబర్ 1 ఆయన పరిశుద్ధంగా జీవించాడు, సగం అయిపోయింది. నెంబర్ 2 అనేక మందిని పరిశుద్ధత వైపు నడిపించాడు. మనము అంతే. నెంబర్ 1 మనల్ని దేవుడు పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. నెంబర్ 2 అనేక మందికి ప్రకటించమంటున్నాడు. ఆత్మల రక్షణ విషయంలో ఆశ ఉందా? ఏ స్త్రీకి ఆశ ఉంటుంది ఆత్మల రక్షణ విషయంలో? తాను తప్పించబడితే అయ్యో నేను తప్పించబడ్డానే, ఇంతమంది నశించిపోతున్నారు, వాళ్ళకి నేను చెప్పాలి అని ఆశ పుడుతుంది. మనకేం మారడం ఇష్టం లేదు, మనకి టీవీలు చూడడం మానేయడం ఇష్టం లేదు, మనకి సినిమాలు ఇష్టం, మనకి సీరియల్ ఇష్టం, మనకి చెడు స్నేహాలు ఇష్టం, మనకి గొడవలు ఇష్టం, మనకి అహంగా మాట్లాడడం అంటే ఇష్టం, మనకి బెట్టి చేయడం అంటే ఇష్టం, మనకు గొప్పలు చెప్పుకోవడం అంటే ఇష్టం, మనకి చాడీలు చెప్పుకోవడం అంటే ఇష్టం, అక్కడ ఇక్కడ మార్చి తిప్పడం అంటే ఇష్టం. ఇన్ని ఇష్టాలు పెట్టుకుని మనం ఎక్కడ మన ఆత్మను రక్షించుకోగలం? మన ఆత్మకే ఇంకా సరిగ్గా రక్షణ లేదు, ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం? అంటే భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడడం లేదు. ఒక స్త్రీగా మన పాత్రకు మనం న్యాయం జరిగించడం లేదు. మనం ఎలా ఉన్నామో తెలుసండి? గొడ్డు మొక్కల్లా ఉన్నాం, గొడ్రాళ్ళుగా ఉన్నాం. ఎలాంటి గొడ్రాలు? ఆత్మ సంబంధమైన గొడ్రాలు, అంతే కదండి. గొడ్డు మొక్కలు ఏమవుతాయి? ఏపుగా ఎదుగుతాయి, కొమ్మలు వేసేస్తే కానీ ఏముండవు, ఫలాలు ఉండవు. మనం కూడా మన వయసు అయిపోతుంది, సమయం అయిపోతుంది, విస్తారమైన వాక్యాలు వింటున్నాం, కానీ ఏం లేదు, మనలో వృద్ధి లేదు. మనకు ఫలాలు వచ్చాయనుకోండి, నేను ఫలాలు ఫలించాను అనుకోండి ఒక చెట్టుగా, ఆ ఫలంలో విత్తనాలు ఉంటాయి కదా. ఒక జామ పండు అది ముగ్గుపోయిన తర్వాత దాని విత్తనాలు మరలా భూమిలోకి వెళ్ళి ఇంకొన్ని మొక్కలు తీసుకొస్తుంది. ఉన్న చెట్టు కాయలు కాయకపోతే ఇంకా మొక్కలు ఎలా విస్తరిస్తాయి? అంతే కదండి. నీవు ఫలించు, నువ్వు ఫలిస్తే ఆ ఫలాలు అనేక మంది హృదయాల్లో పడి వాళ్ళు కూడా ప్రభు వైపు తిరుగుతారు. అలా అందరూ మారు మనసు పొందుతారు.
ఈ విధంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎక్కడ ఆగిపోయాం? ప్రారంభం దగ్గర ఆగిపోయాం. అందుకే సువార్త భారం అన్నది తగ్గిపోయింది. సువార్త భారం అన్నది లేకపోయింది. ఎప్పుడు చూసినా చెప్తే వినాలన్న ఆశే తప్ప మా అత్తగారిని మార్చుకుందాం, మా మామగారిని మార్చుకుందాం, నా కోడలకు 4 మాటలు చెప్పుకుందాం, నా బిడ్డలకి కూర్చోబెట్టి 4 వాక్యాలు చెప్పుకుందాం, నా భర్తకి మంచిగా కూర్చోబెట్టుకుని 4 మాటలు ఎందుకు లేదు? మనకే లేదు, వాళ్ళెక్కడి నుంచి వస్తుంది? మనకే లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిల్ అయిపోయామా లేదా? ఫెయిల్ అయిపోయాం. మరి ఏం చేద్దాం? ఇలాగే బ్రతుకుదామా? ఇదే ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరబడినట్లు భూమి మీద నెరవేరును గాక, నేను నెరవేర్చుకుందును గాక. నేను మాత్రం సహకరించను, నా వల్ల కాదు. ఇలా ఏం సాధిస్తాం? చచ్చిపోయి శల్యం అయిపోవడం తప్ప. పుట్టామంటే ప్రతి మనిషికి ఒక అర్థం ఉంటుందండి. వృధాగా ఎవరూ పుట్టాం. మనుషులు అంటారు నీకు విలువ లేదని, మనుషులు అంటారు పనికిరాని దానమని, మనుషులు అంటారు చస్తే బాగుండు నువ్వని, మనుషులు అంటారు ఇంట్లోంచి వెళ్ళిపోమని, మనుషులు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఆ మనిషి ఏమన్నా మీ గుండె కొట్టుకోవడానికి కారణమవుతున్నాడా? గుండెకి ఏమైనా ప్లగ్ ఉందా? రోజు ప్లగ్ ఏమైనా సరఫరా చేస్తున్నారా ఎవరైనా? లేదు. నీ గుండె కొట్టుకుంటట్లు చేసేది భగవంతుడు, దేవుడు. నిన్ను బ్రతికిస్తుంది దేవుడు, వాళ్ళు కాదు. ముద్ద పెడితే బతికేస్తామా? ఇది పెట్టండి హాస్పిటల్స్ లోకి వెళ్ళి, ఎంతమందిని బతికిస్తారు? ముద్ద పెడితే బ్రతకరు. దేవుడు ఇవ్వాలి సమయాన్ని, దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన చిత్తం నెరవేర్చాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, ఈ లోకం నుంచి దూరం అవ్వాలి. నువ్వు దూరం అయినప్పుడు మా అమ్మేనా అనుకోవాలి బిడ్డలు. నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని భర్త అనుకోవాలి, ఇరుగు పొరుగు అనుకోవాలి. ఏంటి ఈ మధ్య తక్కువ మాట్లాడుతుంది ఏంటి? మాట్లాడినా మంచి మాటలే మాట్లాడుతుంది. ఆ మాటలు ఈ మాటలు చెప్పినా వింటలేదు. గంటలు కూర్చునేది సోది, పనికిరాని మాటలు. ఇప్పుడు మాట్లాడుతూ వెళ్ళిపోతుంది ఏంటి? ఆ బైబిల్ ఏంటి? ఆ వాక్యం ఏంటి? ఆ ఉపవాసం ఏంటి? ఈవిడేంటి? ఆ సాక్ష్యాన్ని ముందు సంపాదించుకుంటే సగం చిత్తం నెరవేర్చబడినట్లే. మిగిలిన సగం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మారను కదా, నా తల్లి మారదేకపోతే నశించిపోద్దేమో, నేను మారను కదా, ఎంత ప్రేమించే భర్త మారకపోతే అగ్నిగుండానికి లోనైపోతాడేమో. మనలో స్టార్ట్ అయితే అప్పుడు ఇతరుల్లో మనం చూడాలి అనుకుంటాము. ఏం చేస్తున్నాం? నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నామా? నామకార్థంగా పరలోక ప్రార్థనలు వల్లిస్తున్నామా? నోహు దినాలు చూశారు కదా మీరు. నోహు దినాల్లో ఎవరు నీతిమంతుడుగా ఉన్నారండి? నోవాహు గారు నీతిమంతుడుగా ఉన్నారు. నిద్ర వస్తుందా? రావట్లేదా? నోహు గారు ఎన్ని సంవత్సరాలు? 500 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. 600 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన పడవలోకి వెళ్ళారు. మధ్యలో ఎన్ని ఏళ్ళు అండి? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు బట్టి ఏం చేశాడు ఆయన? వాడ కట్టాడు. వాడ కడుతూ అడుగుతారు కదా, ఏం చేస్తున్నావు ఈ చెక్కలతో, ఈ ముక్కలతో అని అడుగుతారు కదా. ఏం చెప్తారు? ఇదిగో మనం అందరం చెడిపోయాము, దేవుని ఉగ్రత వస్తుంది, ఇది రక్షిస్తుంది, మేము వెళ్తున్నాం, మీరు కూడా రావచ్చు. నవ్వారా లేదా జనాలు? 100 ఏళ్ళు ప్రకటించాడు. ప్రకటించడానికంటే ముందేముంది తెలుసండి? ఆయన నిందారహితుడు, ఆ తరములో నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, సగం నెరవేరింది. ఆయన సువార్త ప్రకటించాడు, మిగిలిన సగం నెరవేరింది. పరలోకం మందు నెరవేర్చబడి ఆయన చిత్తం భువియందు నెరవేర్చాడు నోవాహు గారు. నెరవేర్చడం లేదండి, నెరవేర్చాడు. సమయం ఎక్కువ లేదని నేను రిఫరెన్స్ ఎక్కువ చూపించట్లేదు. వారం రోజులు ముందెళ్ళి కూర్చోవాడలా అంటాడు దేవుడు. వారం రోజులు ముందెళ్ళి కూర్చుంటారు కుటుంబం అంతా. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, అందులో కూర్చున్నావేంటి ఇళ్ళని, జలప్రలయం వస్తుందా అంట. జలప్రలయం వస్తుందంటే వాళ్ళందరూ నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. ఆయన నీతి తప్పలేదు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తాను రక్షించుకున్నాడు, అనేక మందికి సువార్త ప్రకటించాడు. అదే మరి జీవిత పరమార్థం. మనల్ని రక్షించుకోవాలి. ఫస్ట్ ఎవరు? నేను. మారు 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 అని భర్త కాలర్ పట్టుకుని గుంజేసి మనం మారకపోతే ఎలా? మనం మారాలి. తర్వాత కుటుంబాన్ని మార్చుకోవాలి. తర్వాత సమాజం మారడానికి ముందుకెళ్ళాలి. ఎందుకంటేనండి, అమ్మ ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నా అక్క అంటే, 1,00,000 రూపాయలు అప్పు అయిపోయింది చెల్లి, చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇంకా
ఇంక నేను చచ్చిపోదాం అనుకుంటున్నానంటే ఏడుపు చూడలేక ఏం చేస్తారు? అప్పు చేసన్నా సాయం చేస్తారు. నీకు సంబంధం ఉందా అప్పు? ఎందుకు సాయం చేయాలి చెప్పండి? ఏడుస్తుంది, చచ్చిపోతానంటుంది, బాధ భరించలేకపోతుంది కదా. మరి మనల్ని సృష్టించిన దేవుడు ఏడుస్తున్నాడు. దోతులు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన ముఖం తిప్పుకుని చాటుకు ఏడుస్తున్నాడు. అంత బాధ ఏంటి? అక్కడ బాధ ఉంటుందా? అక్కడ దుఃఖం ఉంటుందా? అక్కడ యాతన ఉంటుందా? ఉండదు. మరి మన తండ్రి ఎందుకు నలిగిపోతున్నాడు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించానని చెప్పాడు కదా, మన కోసం సర్వస్వాన్ని ఇచ్చానని చెప్పాడు కదా, ఆయనకున్న అద్వితీయ కుమారుని ఇచ్చేసన్నాడు కదా, ఇప్పటికీ ప్రకృతితో పోషిస్తున్నాడు కదా. ఇన్నిచ్చిన దేవుడు ఒంటరిగా పరలోకమందు ఏడుస్తున్నాడంట. గుండె ఏమన్నా స్రవిస్తుందా? ఈ గుండెకి ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఎప్పుడు చూసినా ఒకటే ప్రార్థన, నా కన్నీళ్ళు నీకు కనపడవా దేవా? నా బాధ నీకు కనపడదా? నేను ఏడుస్తున్నా నీకు తెలియట్లేదా? ఈ ఎంతకాలం నేను అవమానాన్ని తట్టుకోవాలి? ఎంతకాలం ఈ క్షోభ తట్టుకోవాలి? ఎంతకాలం ఈ దెబ్బలు భరించాలి? మన గురించి మనం ఆలోచిస్తాం తప్ప కుమిలిపోతున్న తండ్రి గురించి ఆలోచిస్తామా? ఆలోచించాం. కూతురు అంటండి ఎప్పుడు పట్టుకెళ్ళిపోవడానికి చూస్తుందంట. తల్లి ఎలా ఉందని ఆలోచించదంట. తల్లి ఏం తెచ్చుకుంటుంది? తింటుందా, ఉంటుంది? ఏం లేదు. అక్కడ కొత్తగా ఏదైనా కనబడితే బ్యాగులు వేసేసి బాయమ్మ అంటది అంతే. అది ఎలా తెచ్చుకుంది, ఎందుకు తెచ్చుకుంది, ఏంటి అమ్మ కూడా చెప్పదు. ఫస్ట్ ఉంటది అవసరమైతే. అలాంటి వాళ్ళు నిజమైన బిడ్డలా? దేవుడు ఏడుస్తున్నాడండి. ఎందుకు? నీకోసం నా కోసం ఎలాగా కష్టపడ్డాడో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం దేవుడు కష్టపడ్డాడు. అందరి కోసం తన కుమారుని ఇచ్చేశాడు. అందరూ రక్షించబడట్లేదు. చెప్పేవాళ్ళు లేరు, పాటించేవాళ్ళు లేరు, ప్రకటించేవాళ్ళు లేరు. ఎవరి సొంత పనులు వాళ్ళయే, ఎవరి ఆస్తిపాస్తులు వాళ్ళయే, ఎవరి పంపకాలు వాళ్ళయే, ఎవరి గొడవలు వాళ్ళయే, ఎవరి సంపాదన వాళ్ళదే. ఒక కుటుంబంలో ఉన్నారంటే ఒకగానొక కొడుకు ఉంటాడండి. ఆ ఒకగానొక కొడుకుని కూడా అత్తగారితో ఉండకూడదంటారు. ఒకడే కదా, అయినా వద్దు, నాది నాదే, నాకు నాకే. అలా మన స్వార్థంగా బ్రతికేస్తుంటే దేవుని చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తాం? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. బాప్తిసం తీసుకోవడం గొప్ప కాదండి. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించామంటే క్రియ ఉండాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడా? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నాడండి? తన కుమారునిచ్చి చెప్తున్నాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఎలా చెప్తున్నారు? ఏం మానేశారని చెప్తున్నారు దేవుని కోసం? ప్రేమిస్తున్నానంటే ఏం మానేశారు? మీ భర్తలు మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి వంట చేసి పెడుతున్నారు. మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి చూడడానికి వెళ్తున్నారు. మీ బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ఏం లేకపోతే చూస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారని సార్ దేవుడికి ఏం చేశారు? దేవుడి కోసం ఏం వదులుకున్నారు? మరి ప్రేమిస్తున్నానని చెప్పడానికి అర్హత ఏది? ఏం చేసాం? ఏం మానుకున్నాం? ఒక్కరిని రక్షించామా? ఒక్కరిని రక్షించామా? ఆయన తల్లడిల్లిపోతుంటే, సిలువ మరణానికి అప్పగించేంత వేదన పడిపోతుంటే, భక్తులేమో పురుట్నొప్పులు పడిపోతున్నాం ఆత్మల రక్షణార్థమయ్యని పెళ్లిళ్ళు మానేసి ఆస్తిపాస్తులు వదిలేసి సువార్త నిమిత్తం బయలుదేరని లేఖనాలు చెప్తుంటే నీవు నేనేం చేశాం? అయినా ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. ఇకనైనా మనకి సమయం ఉంది ప్రియమైన వారలారా. ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేరుద్దాం. మనల్ని మనం రక్షించుకుందాం. మన కుటుంబాన్ని రక్షిద్దాం, ఆత్మలు రక్షిద్దాం. అప్పుడే మన జీవిత సారం సంపూర్తి అవుతుంది ప్రియమైన వారలారా. మేము స్త్రీలం కదండి, అలా ఎలా చేస్తాం? పురుషులు అయితే చేస్తారు. మేము స్త్రీలు కదండి అంటే స్త్రీలను గట్టిగా కొట్టి చెప్పే స్త్రీ ఉంది. చూద్దామా? నిర్గమకాండము 'నిర్గమకాండంలో మరి ఫరో ఐగుప్తీయులు కంటే కూడా ఇశ్రాయేలు విస్తరిస్తున్నప్పుడు, దేవుని ప్రజలు విస్తరిస్తున్నప్పుడు ఆ విస్తరణ ఆపేయాలని ఎవరిని చంపించాలనుకుంటాడు ఫరో? మగపిల్లల్ని చంపించాలనుకుంటాడు. మరి మగపిల్లల్ని చంపించాలంటే అది ఎందుకు హడావిడి చేయడం? సైలెంట్ గా చేద్దాం అనుకుని మంత్రసాన్ని పిలిపించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను మంత్రసానులతో మాట్లాడి
మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పుల పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. చెప్తుంది ఎవరండి? రాజు. ఏం చెప్పాడు? మీరు మంత్రసాని పని చేస్తున్నారుగా, ఆ ఇశ్రాయేలు బిడ్డల్ని బతకనివ్వద్దు, మగబిడ్డ అయితే చంపేయండి అంటే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు వాళ్ళు చంపాలి. చంపకపోతే రాజు వీళ్ళని చంపేస్తాడు. ఆ మంత్రసానులు ఏం చేస్తారు చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. ఎవరికి భయపడ్డారు వాళ్ళు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి ఏం చేయలేదు? మగ పిల్లల్ని చంపలేదు. ఎందుకు అంటే ఆ మంత్రసానికి తెలుసు ఇశ్రాయేలు వెనకాల దేవుడు ఉన్నాడు, దేవునికంటూ ఒక చిత్తం ఉంది, ఆ చిత్తం నెరవేర్చబడాలి అంటే వీళ్ళ విస్తరించాలి అని దేవుని చిత్తం కోసం ఏమి అడ్డు పెట్టారండి? ప్రాణాన్ని పణంగా పెట్టారు. చంపేస్తే చంపేనివ్వండి, ముందు ఈ పని చెయ్యం. దేవుని పని చేస్తూ చచ్చిపోతాం, దేవుని కొరకు పోరాడుతూ చచ్చిపోతాం. మా జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చాల్సిందే. 4 రోజులు బ్రతుకుండడం కోసం దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని మేము చెయ్యం. మహా అంటే ఫరో డబ్బులు ఇస్తాడు, గౌరవం ఇస్తాడు, అవి మాకెందుకు? దేవుని చిత్తం నెరవేర్చబడాలనుకున్నారు. మంత్రసానులు ప్రాణాలకు తెగించి రాజు మాట వినలేదు. రాజు మాట మరి ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారు. అప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు? మేలు చేశాడండి. 21వ వచనం చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో ఆజ్ఞాపించు. ఏం చేశాడు దేవుడు? మంత్రసానుల వంశములను అభివృద్ధి పరిచాడు. చూసారా? దేవుని కొరకు ప్రాణాలు విడిచిపెట్టాలని సిద్ధపడిన మంత్రసాలను దేవుడు మర్చిపోలేదే. దేవుని చిత్తం చేయడానికి నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు, దేవుని చిత్తం చేయడానికి, నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి నీవు బాధపడినప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తాడా? వదలడు ప్రియమైన వారలారా, వదలడు. పైగా నా కుమార్తె నా చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగా తగ్గించుకుంటుందని ఆయన మురిసిపోయి నీకు జ్ఞానమును సమస్తమును అనుగ్రహిస్తాడు. నిజంగానండి, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చాలనుకుంటే మీపై ఏ ఆయుధము పనిచేయదు. మనుషులు మిమ్మల్ని ఎంత తొక్కేయాలన్నా తొక్కేయలేరు, మనుషులు మిమ్మల్ని పాడు చేయాలన్నా పాడు చేయలేరు. మనుషులను మీ మీద దాడి చేయాలనుకుంటే వాళ్ళ ఆలోచనలు దేవుడు భగ్నం చేసేస్తాడు. దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడితో సమానం. మంత్రసానుల మీద చెయ్యి పడిందంటే ఫరో తల ఎగిరిపోతుందండి. ఎందుకో తెలుసా? మంత్రసానులు దేవుని చిత్తాన్ని చేయడానికి నడుం కట్టారు కాబట్టి. ఈ రోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నడుం కట్టినప్పుడు నీ మీద దుష్టుడు దాడి చేయాలనుకుంటే ప్రభు ఊరుకోడండి. అందుకే సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ఒక మాట దేవుడు చెప్తున్నాడు, చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. చూసారా? నిలువదు. ఎందుకు? దేవుడు ఆపేస్తాడు. దేవుడు చిత్తాన్ని నీవు చేయాలనుకున్నప్పుడు దేవుడిని చుట్టూ కంచెమేస్తాడు. ఎవరు ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదం ఎవరికి కావాలి చెప్పండి? వద్దా మీకు ఎవరికి? దేవుని ఆశీర్వాదం ఎవరికి కావాలి? దేవుని ఆశీర్వాదం ఎవరు బిడ్డలకు కావాలి? పోనీ మీ పిల్లలకి మీకు కావాలి. దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? మీరా మీ పిల్లలా? మేము నెరవేర్చాం, మా పిల్లలు నెరవేర్చరంటారా? నెరవేర్చాలి. మా బిడ్డలు మేము నెరవేరుస్తాం. దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుని కొరకు మేము పని చేయాలి. ఇది ఎంతమందికి ఉంది? ఎవరికి వాళ్ళం నీతిమంతులుగా కనిపిస్తామండి. అది కాదు, మన కొరకు సంఘం ఏం మాట్లాడుకుంటుంది? ఏమన్నంటే ఇలా అంటాం కదా, వాళ్ళు పెద్ద నీతిమంతులని నా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు నీతిమంతులు కాదులే, పోనీ వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు మంచిదని కదా, నీ కోసం ఎందుకు అలా చెప్పుకోవాలి?
అర్థమైందండి? పోనీ వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మనుషులు కాదు, మరి నీ గురించి ఎందుకు అలా చెప్పుకోవాలి? నీలో ఏమైనా లోపం ఉందేమో సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి కదా. అందరూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నారే తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నన్ను బ్రతికించు, నా పిల్లల్ని బ్రతికించు, మా రోగాలు తగ్గించు అంటున్నారే తప్ప నీ చిత్తాన్ని బ్రతికిస్తాను, నీ కొరకు ఆత్మల్ని రక్షిస్తానని ఎంతమంది బిడ్డలు ప్రభు కొరకు నిలబడ్డారు? ఎంతమంది బిడ్డలు? నోహు దినములలో ఎంతమంది నిలబడ్డారు? ఒక్కడు నోవహు గారిని బట్టి వాళ్ళ కుటుంబం. పర్టికులర్ గా దేవుడు నోటీస్ చేసింది ఎవరినండి? నోవహు గారిని. ఇలా అబ్రహాం గారి తరంలో అబ్రహాము. ఇలా తరానికి ఒక్కడా? ఈ తరానికి ఒక్కలే అయితే మిగిలినందరూ ఎవరు? మరి మిగిలినందరూ ఎవరండి? మిగిలినందరూ ఎవరు? ఆలోచిద్దాం ప్రియమైన వారులారా, మంచి నిర్ణయం తీసుకుందాం. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పేవారు. కోడి తన పిల్లల్ని పిలిచి, నేను చిన్న భూమి తీసుకున్నాను, విత్తనాలు వేయాలని తన 10 మంది పిల్లల్ని అడిగిందంట. 20 మంది పిల్లలు అనుకుంటా. నేను విత్తనాలు వేయాలి, ఎవరు సాయం చేస్తారంటే మేం రామ్ అన్నాయంట. విత్తనాలు వేసిన తర్వాత నీళ్లు పోయాలి, ఎవరు వస్తారు? గోధుమలు. నీళ్లు పోయాలి, ఎవరు వస్తారంటే మేం రామ్ అన్నాయంట. అవి మొక్కలు వచ్చేసాయి, మొక్కలు వచ్చేసిన తర్వాత కలుపు తీయాలి, ఎవరు వస్తారంటే మేం రామ్ అన్నాయంట. కలుపులు ఆవిడే తీసుకుంది, పంట వచ్చింది, కొయ్యాలి, ఎవరు వస్తారు అంటే మేం రామ్ ఈవిడే కోసుకుంది. పోనీ దాన్ని గింజను పిండి చేయాలి, ఎవరు వస్తారు అంటే మేం రామ్. దాన్ని రొట్టెలు చేయాలి, ఎవరు వస్తారంటే మేం రామ్. తినాలి, ఎవరు వస్తారు? మేమొస్తాం అన్నాయంట. అలా ఎవరికి స్వస్థతలు కావాలి? మాకు. ఎవరికి ఆశీర్వాదాలు కావాలి? మాకు. ఎవరికి ఇల్లు కట్టుకోవాలి? దేవుడు ఎవరి ఇల్లు కట్టాలని కోరుకుంటున్నారు? మా ఇల్లు. ఎవరి ఇంట్లో శాంతిని కోరుకుంటున్నారు? మా ఇంట్లో. ఎవరింట్లో సమాధానం కావాలి? మా ఇంట్లో. దేవుడు సంతోషం కొరకు ప్రాణాలు ఎవరు తెగిస్తారు? మేము కాదు. అది ప్రేమ. స్వార్థపరులుగా మిగలకూడదు ప్రియమైన వారులారా. ఎవరి గురించి మనకెందుకండి? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడని, నా కోసం ప్రాణం పెట్టాడని ఎవరి మట్టుకు వాళ్ళకి తెలుసు కదా. ప్రాణం పెట్టిన ప్రభువుకి ఏమి రుణం తీర్చుకుంటాము? అందుకే ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడాలి. ఎవరలా బ్రతుకుతున్నారో, ఎవరలా ఉన్నారో దేవా తర్వాత విషయం. నా మట్టుకు నేను జీవిస్తాను, నా మట్టుకు నేను కృషి చేస్తాను, నా మట్టుకు నేను భక్తి సాధన చేస్తాను. నా భర్త ఏమన్నా, నా అత్తమామలు నా ప్రేమను నటనగా చూసిన, నా బిడ్డలు చేతకానితనం అనుకున్నా, ఇరుగు పొరుగు వాళ్ళు నటన మొదలు పెట్టింది అనుకున్నా, నన్ను నమ్మినా నన్ను నమ్మకపోయినా, పూలు జల్లినా రాళ్ళెత్తిపోసినా, దేవా ఇదిగో ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను. అవమానమును కాని, ఘనతను కాని, లేమిని కాని, కలిమిని కాని, ఒంటరితనాన్ని కాని, నలుగురిని కాని, ఇలా పరిస్థితులు ఎలా మారిపోతున్నా మరణం వరకు నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. నీ కొరకు నేను బ్రతుకుతాను. నీ కొరకు ఆత్మల రక్షణార్థమై నేను నడుం కట్టుతాను. ఈ జీవితానికి నీకు ఇచ్చేస్తాను. ఇన్నాళ్ళు నా కొరకు నేను బ్రతకాను, ఇక మిగిలిన శేష జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను. ఇక చాలు దేవా, నీ చిత్తాన్ని భూమి మీద ఎవరు నెరవేర్చినా నెరవేర్చకపోయినా నేను సంపూర్ణంగా నెరవేరుస్తాను. నేను మారతాను. అనేక మంది మారడానికి కృషి చేస్తాను. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? ఇలా తీర్మానం తీసుకోండి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదు అంటే ఇందాక పాస్టర్ గారు అన్నారు కదండి, నాకంటే చిన్నవాళ్ళు పోయారు అని. పేర్లు చెప్పగలరా? అందరివి చెప్పలేరు. ఏ సంవత్సరం చనిపోయారు చెప్పగలరా? అందరివి పేర్లు చెప్పగలరా? ఫోటోలు ఉన్నాయా? మర్చిపోయారు కదా. మిమ్మల్ని కూడా అలా ఒకరోజు మర్చిపోతారు. మర్చిపోని వాడంటూ ఉంటే దేవుడు. నిజమేనండి. మన కోసం బ్రతికేస్తాం, కుటుంబం కోసం బ్రతికేస్తాం, వాళ్ళే మర్చిపోతారు. మర్చిపోని దేవుడు అండి. ఎంత ప్రేమ ఉంటే నీ కన్నీళ్ళు దాచుకోవడం ఏంటి అసలు? నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తులు తీసుకుని నేను తరిమేస్తారు.
నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తి ఈ రోజు బైబిల్ పక్కకు పెట్టేసి, నీతిని పక్కకు పెట్టేసి, సంపాదనని తిరిగి, బిడ్డలను తిరిగి ఎవరి కోసమైతే కష్టపడుతున్నావో ఆ బిడ్డ పిడిగుద్దులతో గుద్దు చంపేస్తాడు. ఆ కూతురే విషం పట్టి చంపేస్తుంది. నిజం నిజం. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ఆయనకి మీ జీవితాన్ని ఇవ్వండి, నీతిగా బ్రతకండి, నలుగురికి ఆ నీతిని పంచండి. ప్రియమైన వారులారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా, నాయన మీ గుండెల్లో ఉండే ఆవేదన ప్రభువా ఈరోజు మేము మాట్లాడుకున్నాం తండ్రి. ప్రభువా, ఏ హృదయం ఎంతవరకు ఆలోచిస్తుందో నాకు తెలియదు తండ్రి. ప్రభువా, ఈ దినమంది ఎన్నో శ్రేష్టమైన విషయాలు మాట్లాడారు. మా పట్ల నీ చిత్తం ఉందని దాన్ని నెరవేర్చాలని మీరు కోరుతున్నారు దేవా. కానీ దేవా, బండబారిపోయిన హృదయాలతో, వాత వేయబడిన మనస్సాక్షులతో తండ్రి మోసపోయి వ్యసన పడుతూ లోకానికి దాసోహమైపోతున్నాము. క్షమించండి నాయన. ఒక్కసారి ఈ సంఘములో మీ ఆత్మనుంచండి ప్రభువా. నాయన, ఏ స్త్రీ అయితే ఈరోజు ఈ సత్యాన్ని ఎరిగి నేను తప్పు చేశాను, ఇన్నాళ్ళు లోకం కోసం ఖర్చు అయిపోయానని ఏ స్త్రీ అయితే ప్రార్థన చేసి ఇకనైనా నీ కోసం బ్రతకాలని ఆశపడుతుందో దేవా, ఆ యొక్క స్త్రీని నీ ఆత్మతో ప్రభువా నాయన అభిషేకించండి. ఈ లోకంలో మీ కొరకు బ్రతకడానికి శక్తిని వసగండి ప్రభువా. ఇక పాత జీవితానికి స్వస్తి చెప్పి దేవా, ఒక నూతనమైన జీవితంలోనికి ప్రభువా వారు ప్రవేశించాలి తండ్రి. వారి కన్నీటితో వారిని కడిగివేయండి ప్రభువా. వారి పశ్చాత్తాపాన్ని స్థిరపరచండి దేవా. నూతనమైన ఆలోచనని దయచేయండి ప్రభువా. నీ కొరకు బ్రతకాలన్న మంటను రేపండి తండ్రి. ఆ జ్వాల మండుతూనే ఉండేలా సహాయం చేయండి. చాలు దేవా, ఇక మా బ్రతుకులు లోకంలో అరిగిపోయింది చాలు దేవా, నలిగిపోయింది చాలు దేవా. ఈ లోకం ఎప్పుడు మాకు సుఖాన్ని ఇవ్వలేదయ్యా. ఈ లోకం ఎప్పుడు మాకు మనశ్శాంతిని ఇవ్వలేదు ప్రభు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు మమ్మల్ని చేరదీయలేదు ప్రభువా. నిజమైన ప్రేమ నీది దేవా. నిజముగా నిన్ను తండ్రి కోరుకుంటున్నారు ప్రభువా. దయచేసి సహాయం చేయండి. ఇన్నాళ్ళు తిరగబడ్డాము, ఇన్నాళ్ళు మా కోసం బ్రతికాము, ఇన్నాళ్ళు మా శరీరాలను సుఖపెట్టుకున్నాము, మా ఆలోచనలను జరిగించుకున్నాము ప్రభువా. మాకు మారు మనస్సు దయచేయండి. మీ కొరకు బ్రతకాలన్న తపన దయచేయండి. పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయండి. మనోనేత్రములు మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ కొరకు జ్వలించేటువంటి దివిటి వలె మమ్మల్ని మలచండి ప్రభువా. మా బ్రతుకులను సార్థకము చేయండి దేవా. మేము చనిపోయినా మా సాక్ష్యము కొన్ని తరాల పాటు బ్రతుకుండే విధంగా ప్రభువా మమ్ము ఆశీర్వదించండి ప్రభువా. మా బ్రతుకు బిడ్డల కొరకు కాదు, మా బ్రతుకు జనుల కొరకు కాదు, మా బ్రతుకు ఆస్తుపాస్తుల కొరకు కాదు, మా బ్రతుకు నీ కొరకని ఏ స్త్రీ అయితే ప్రభువా నాయన ఈ దినమందు తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభువా వేడుకుంటుందో, గోజాడుతుందో ఆమె హృదయాన్ని ప్రభువా దయతో దర్శించండి కన్న తండ్రి. ఆమె జీవితాన్ని సరికొత్తగా మలచండి ప్రభువా. ఒక నూతనమైన హృదయాన్ని దయచేయండి ప్రభువా. నాయన శాంతి సమాధానంతో నింపండి దేవా. నాయన నీ చిత్తాన్ని భువియందు సంపూర్ణంగా నెరవేర్చులాగున దేవా ఆమెను బలం దయచేయండి దేవా. జ్ఞానము దయచేయండి దేవా. నాయన నీ కృపకి తండ్రి మమ్మల్ని అప్పగిస్తున్నాము. బలహీనులము తండ్రి, చేతగాని వారము ప్రభువా, చంచల హృదయము కలవారము ప్రభువా, అస్థిరులము దేవా. నాయన బ్రతకాలని ఉన్నా ఎన్నో మార్లు జారిపోయిన వారము తండ్రి, జీవించాలని ఉన్న ప్రభువు పట్టుదల లేని వారముగా నాయన దాసోహమైపోయి లోకానికి దాసులుగా, సమాజానికి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము తండ్రి. దయతో మమ్ము మన్నించి శ్రేష్టమైన జీవితాన్ని దయచేవా దేవా. నాయన ఆస్తులు తల్లిదండ్రులు ఇస్తారు దేవా, ఈ ఆత్మను నీవు మాత్రమే దయచేయగలవు ప్రభువా. ఈ ఆత్మను మా స్నేహితులు దయచేయలేరు ప్రభువా. మారు మనసు మా బంధువులు దయచేయలేరు ప్రభువా. నాయన ఇదిగో దేవా, తలుపు ఎత్తుండి తట్టుచున్నావయ్యా. మా హృదయపు గడియలు బలముగా బిగుసుకున్నవి ప్రభువా. మాకు మేముగా తీయజాలేనంతగా మేమే వాటిని తండ్రి మూసివేశాము ప్రభువా. దయతో తెరుచుటకు మాకు సహాయం చేయండి దేవా. నీవు మా హృదయంలో తండ్రి ప్రవేశించండి ప్రభువా. నాయన ఇదిగో దేవా, మీ ఆత్మను దయచేసి కన్నీటిని తండ్రి నాయన మాకు దయచేయండి. కన్నీటితో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. మీ కొరకు వెక్కి వెక్కి ఏడ్చేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. మా కొరకు అంగలార్చేటువంటి స్థితిని మాకు దయచేయండి దేవా. మమ్మల్ని మేము రక్షించుకోవాలి ప్రభువా. నాయన దయతో కృపతో జ్ఞాపకం చేసుకోదేవా. నీవు మాత్రమే సహాయం చేయగలవాడవని, నీవు మాత్రమే చేయూతనిచ్చేవాడవని దేవా
నీవు మాత్రమే మమ్మల్ని నడిపించగలిగేవాడవని ఇదిగో తండ్రి చేతకాని వారమై ఉండి తండ్రి బలహీనులుగా నీ సన్నిధిలో ప్రభువా వేడుకుంటున్నాము దేవా. మమ్ము అభిషేకించుము దేవా. లోకంలో మాకు ఇకపై ఏది వద్దు తండ్రి, నీ నామమే మాకు కావాలి, నీ నామను మహింపరచడమే మాకు కావాలి దేవా. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన నీవు జ్ఞాపకం చేసుకోకపోతే మేము నశించిపోతాము ప్రభువా. నాయన నీవు జ్ఞాపకం చేసుకోకపోతే మేము మాయమైపోతాము తండ్రి, ధూళి వలె ఎగిరిపోతాము తండ్రి, నీటి పుడుగు వలె మాయమైపోతాము ప్రభువా. నాయన శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభువా. మా బ్రతుకులను సార్థకం చేయండి దేవా. నాయన సంఘంలో వృద్ధులు ఉన్నారు తండ్రి, నాయన వారిని జ్ఞాపకం చేసుకో దేవా. మరణానికి చేరువుగా ఉన్నారయ్యా, వారిలో రావలసిన మార్పులు ఏమన్నా ఉంటే తీసుకురండి దేవా. నిత్య జీవితానికి పాత్రులుగా వారిని ప్రభువా నాయన సిద్ధపరచండి తండ్రి. యవ్వనత్వ లోక పీడితులుగా ఉండకుండా దేవా, పరిశుద్ధాత్మని అందరి సంతోషముతో దేవా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. నడి వయసు గలవారు ఉన్నారు దేవా నాయన, ఇదిగో లోకానికి కాక మీకు కాక తండ్రి ఎటు కాని పరిస్థితిలో ఉన్నారేమో దేవా. నాయన వారి కన్నులు తెరిపించండి తండ్రి. నడిపిస్తున్న తండ్రి ప్రభుదాస్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన వయసు అంత అనుభవం మాకు లేదు ప్రభువా. నాయన మాకును అట్టి సేవను దయచేయండి దేవా. ఆ వయసు వరకు ప్రభువా మేము బ్రతుకుండలేము తండ్రి. నీవిచ్చిన కొద్ది కాల జీవితంలో నమ్మకముగా పనిచేయాలన్న దయతో సహాయం చేయవా దేవా. మూర్ఖులము తండ్రి నాయన మెత్తని హృదయాన్ని మాకు దయచేయ ప్రభువా. నాయన త్రొట్టిలు పోకుండా మా పాదాలను కాపాడు తండ్రి. నాయన ఈ సంఘమును దీవించు ప్రభువా. నాయన స్త్రీలు తండ్రి, ఏ స్త్రీ అయితే బలముగా వారి బిడ్డల కొరకు వారి భర్త కొరకు ప్రార్థిస్తుందో వారి కుటుంబం నిలవబెట్టండి తండ్రి. ఈ ప్రాంతంలో ప్రభు ఈ సంఘాన్ని తండ్రి ఇంకా ఆశీర్వదించండి తండ్రి. నడిపిస్తున్న తమ్ముడికి మీ ఆత్మాభిషేకము దయచేయండి తండ్రి. నాయన కాపరిలో లోపాలుంటే సంఘం జబ్బు పడిపోతుంది ప్రభువా. నాయన మా లోపాలను మేము తెలుసుకోలేము తండ్రి. తమ్ముడిని శక్తి చేత అభిషేకించి తండ్రి పరిశుద్ధుడుగాను పరిపూర్ణుడుగాను దేవా లేఖనములు యందు ప్రభువా నాయన గొప్ప శక్తితో ప్రభువా సంఘాన్ని నడిపించులాగున ఉజ్జీవముతో నింపండి ప్రభువా. గొప్ప సంఘముగా తీర్చిదిద్దండి ప్రభువా. అనేక మంది సేవకులు నీ సన్నిధికి తీసుకురండి దేవా. అనేకమైన ఉన్నతమైన విషయాలు ఈ సంఘముతో మాట్లాడండి కన్న తండ్రి. ఎత్తబడే సంఘముగా ఈ సంఘమును దీవించండి తండ్రి. నాయన మీ కృపకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన మీ కృపకే అప్పగిస్తున్నాము దేవా. మేమేమి చేయలేము తండ్రి. సర్వశక్తిమంతుడా నీవే శక్తిమంతుడు అని మేము ఎరిగి మీ పాదాల మీద వ్రాలిపోయి దేవా నాయన ఇదిగో తండ్రి మా బ్రతుకులను సరి చేయమని లొంగిపోతున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించమని దేవా మాకు సమాధానము దయచేయమని, పరలోకమందు మీ చిత్తం నా మట్టుకు నేను నెరవేర్చాలని ప్రతి ఒక్కరు సంకల్పం కలిగి బ్రతుకున్నట్లు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.